సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏపీలో ఒక 2 monthsలో ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఎవరు వచ్చే అవకాశం ఉంటుంది? మామూలుగా ఇప్పుడైతే అటువైపు జగన్ అంటున్నారు. చంద్రబాబు వచ్చినా పర్వాలా, ఎవరు వచ్చినా కానీ ఎక్కువ జనాలకు మంచి చేసే వాళ్ళు వస్తేనే మంచిది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు పేదోళ్ళు ఉన్నారు. ఉన్నోడు తింటాడులే కానీ లేనోడు మాత్రం పాపం అట్లనే ఉంటాడు. ఎవరైనా వచ్చినా లేనోళ్ళకి మంచి చేస్తే మంచిదే. వాళ్ళు తినేదానికంటే మాకు కొంచెం మంచారనుకో బాగుంటుందని జనాలు అనుకుంటారు. కష్టపడేవాడు ఎక్కడున్నా కష్టపడతాడు. ఈ లెక్కన ఇద్దరు వచ్చినా మంచిదే. ఎక్కువ జనాలకు మంచి చేసే వాళ్ళు వస్తే మంచిది. అంటే ఎవరి పరిపాలన నచ్చిందంటే చూశారు కదా మీరు, ఉమ్. అంటే చంద్రబాబు నచ్చిందా అంటే జగన్ నచ్చిందా? ఇద్దరు పరిపాలన చూశారు కదా. పూర్తిగా నేను చెప్పలేం కానీ ఒక పర్సంటేజ్ ప్రపోర్షన్ చెప్పాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ 70%, అంతక్రితం గవర్నమెంట్ 55% అలా అనుకోవచ్చు. అంటే జగన్ పరిపాలన బాగున్నది అంటున్నారు. ఎందుకు వెల్ఫేర్ ఎక్కువ ఉంది కదా. అంటే చాలామంది ఏమంటున్నారంటే జగన్ పరిపాలన నచ్చలేదు, ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రానికి చాలా అప్పులు చేశారు అని అంటున్నారు కదా. అప్పులు అవుతాయి. ఎకనామిక్ టర్న్అవుట్స్లో అవి మామూలే. ఏ గవర్నమెంట్ అయినా కానీ మామూలుగా చేయాల్సిందే లోన్స్ అన్నీ. కాకపోతే ఆ లోన్స్ అనేవి ప్రొడక్టివ్ వర్క్లో పెట్టారా లేదా అన్నది ఇంపార్టెంట్. కోవిడ్ తర్వాత మాత్రం ప్రొడక్టివ్ వర్క్లో వచ్చింది అయితే పెద్దగా లేదు ఓపెన్ ఫ్యాక్ట్లో. కానీ ఎక్కువ శాతం మంది పేదవాళ్ళకి మాత్రం లబ్ధి జరిగింది. ఒక టర్న్అవుట్ రేషియో లేదు జనాల దగ్గర అమౌంట్స్. కాబట్టి అది ఒక రకంగా ఎకనామిక్కి చాలా మంచిది. ఇంకా గట్టిగా చెప్పాలంటే డబ్బులు ఇవ్వడమే ఒక మెయిన్ ఎకనామిక్ సైకిల్ రన్ అవ్వడానికి బెనిఫిషియల్ ఫ్యాక్టర్. అంటే ఇలా డబ్బులు పంచిపెట్టి సోమరిపోతం జనాలని, ఈ డబ్బులు ఏమో ఆ కంపెనీల ద్వారా కానీ నోటిఫికేషన్లో ఈ విధంగా చేస్తే ఉద్యోగాలు అలాంటివి అభివృద్ధి జరుగుతాయి కదా ఈ డబ్బులతోని అని అంటున్నారు కదా, దాని గురించి అవును, కరెక్టే. కాకపోతే ఫౌండేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. పూర్తిగా డబ్బులు ఇవ్వట్లేదు నాకు తెలిసి. ఎక్కడ ఇచ్చే డబ్బులన్నీ కూడా 3,500, 4,000, 10,000 ఇలా. దీంతో ఏమవుతుందంటే కష్టపడే వాళ్ళకి ఇంకొంచెం బూస్ట్ వచ్చినట్టు అవుతుంది. ఏదైనా ఒక రోజు లేని లోటుపాట్లు ఉన్నప్పుడు చేబుతులు అడగకుండా ఇవి పనికి వస్తాయి. స్వతంత్రంగా ఎదగాలని వాళ్ళకు కూడా కోరిక కలుగుతుంది. వాటితో పాటు మీరు అన్నట్టు డెవలప్మెంట్ కూడా చేస్తేనే ఉద్యోగాలు, జాబ్స్ వస్తాయి. ఓన్లీ డబ్బులు ఇవ్వడం వల్ల అయితే పెద్ద బెనిఫిట్ లేదు. కానీ డబ్బులు ఇస్తూ చేయడం వల్ల డబుల్ బెనిఫిట్ ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లిలే వ్యాఖ్యలు చేస్తుంది, అంటే అభివృద్ధి జరగలేదు, జగనన్న పాలనలో అభివృద్ధి జరగలేదు, అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు చాలా అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఏమోనండి, వాళ్ళ ఇంట్లో గొడవలను బయటికి తీసుకొస్తే మనం ఏం చెప్పలేదు. నాకు మా తమ్ముడితో చాలా గొడవలు ఉన్నాయి. వాడు మంచిగా శాంసంగ్లో చెట్లు అయిపోయాడు. మరి అట్లా వచ్చినప్పుడు గొడవలే ఎవరికైనా. మామూలు అంటే పొలిటికల్గా ఉండే గొడవలు ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కటి ఒక పాలసీ, ఒక్కొక్క మైండ్ సెట్. ఒకరేమో పూర్ పీపుల్ అంటారు, ఇంకొంతమంది ప్రో డెవలప్మెంట్ అంటారు. ఎకనామిక్ స్కిల్లో చెప్పాలి అంటే డెవలప్మెంట్ అంటే విత్ పీపుల్. అది ఏదైనా సరే వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకి పర్సనల్ అయి ఉండొచ్చు. పొలిటికల్గా ఏముంది, ఈరోజు ఒక పార్టీలో ఉండి రేపు ఇంకో పార్టీలో కూడా అంటారు. మామూలే అవన్నీ కూడా. అంటే ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది, ఏ పరిపాలన వస్తే బాగుంటుంది? అంటే జగన్ పరిపాలన వస్తే బాగుంటుంది, చంద్రబాబు ఉంటుంది బాగుంటుంది? నాకైతే అస్సలు సంబంధం లేదు. మా తెలంగాణ కాబట్టి ఆంధ్రతో ఏం సంబంధం లేదు. ఓకే, థ్యాంక్స్.